అందరికీ నమస్కారం. నేను మీ వెన్ని శ్రీనివాస్. ఈరోజు మన వెంగమాంబ దేవత పుట్టింట్లో పసుపు దంచే కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఆమె పుట్టింటిని చూపించే ముందు ఆ ఇంటి ఆడపడుచుగా నా పుట్టిల్లు కూడా అదే దారిలో ఉంది కాబట్టి చూపిస్తున్నాను, చూడండి. ఇక నెక్స్ట్ అలా నడుస్తూ ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్, అదే వెంగమాంబ దేవత పుట్టిల్లు అనమాట. అదే దారిలో మా ఇంటి వెనకాల ఇంకో ఇల్లు కూడా ఉందండి. ఆ ఇల్లు అద్దాల వెంగయ్య అంటారండి. గొప్ప పేరున్న వ్యక్తి. మనిషి పోయాక కూడా పేరు బ్రతికే ఉండాలి అని అనడానికి ఆయన పేరే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక మా ఇంటి ఇలవేలిపోయినటువంటి వెంగమాంబ దేవత పుట్టిల్లు ఇదే. ఇక్కడ పక్కన ఖాళీ ప్లేస్ కూడా మాదేనండి. కాకపోతే గుడి ఆవరణలో ఇల్లు ఉండకూడదు, గుడి నీడ పడకూడదు అని ముందుకు కట్టించడం జరిగింది. సో ఇక్కడ వెంగమాంబ దేవత పుట్టింటికి అయితే వచ్చేసాము. పసుపు దంచే కార్యక్రమం అయితే జరుగుతుంది. పచ్చవ వారి ఆడపిల్లలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ పసుపు దంచే కార్యక్రమం అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారు. మన నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ఒంగోలు జిల్లా ప్రాంతం నుంచి అయితే ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. మన సైడ్ వాళ్ళు అక్కడ హైదరాబాదు అటు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వెంగమాంబ తిరునాళ్ళకి అయితే వచ్చేస్తూ ఉంటారు. ఆ 5 days అనేది బాగా జరుపుకుంటారు. ఒక సైడ్ పసుపు దంచుతూ ఉన్నారు, మరో సైడ్ అయితే పాలాయిల కోసం పిండి దంచుతూ ఉన్నారు. ఇలా దంచడానికి అందరిలో వచ్చే కొత్త ఉత్సాహం అండి, అదొక స్పెషల్ పాజిటివ్ ఎనర్జీ. వెంగమాంబ దేవత పుట్టింట్లో ముందుగా మనకి దర్శనం ఇచ్చేది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే మన వెంగమాంబ దేవత జన్మించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ వెంగమాంబ పేరెంటాల్ని ఎంతో అందంగా అలంకరించారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నమాట. ఇక్కడ అందరూ పిల్లలు లేని వాళ్ళు వరపడుతూ ఉంటారు. పిల్లలు కలగడం కోసం నాకొక ఫలము ప్రసాదించు తల్లి అని వరపడుతూ ఉంటారు. ఏమీ తినకుండా తడి బట్టలతో స్నానం చేసి వచ్చి ఇలా పడుకొని వరపడుతూ ఉంటారు. ఇక ఈరోజు చాలా రష్గా ఉంటుంది కాబట్టి అర్చనలు చేయరండి. శతగోపురం పెట్టి తీర్థమిస్తూ ఉంటారు. చూశారు కదా ఎంత రష్గా ఉందో. ఇక ఇక్కడ మధ్యలో నుంచి నడిచి వస్తున్నారు కదా మన ఊరు వాళ్ళందరూ, పాపం లైన్లో రాలేక మధ్యలో నుంచి వస్తూ ఉంటారు. స్పెషల్ ఎంట్రీస్. ఒక నిమిషం పాటు భజన కార్యక్రమం అయితే చూడండి ఇక్కడ జరుగుతుంది. గుడిలో నుంచి బయటికి రాగానే అక్కడ ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. నేను మా చిన్నగాడు కూర్చొని అయితే తిన్నాము. ఇక నెక్స్ట్ భోజనాలు అనమాట. ఈ భోజనాలు కూడా మన ఇంటి ముందే పెట్టడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా అయితే భోజనం పెడతారు. అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. ఒక రకం కాదండి, పులిహార, అన్నము, పప్పు, గోంగూర పచ్చడి, ఏదో కర్రీ, ఇలా చాలానే పెట్టారు. ఇగో మేము కూడా లైన్లో నిలబడ్డాం. ఇంకా ఎక్కడికక్కడ జనాలు అయితే ఫుల్ రద్దీగానే ఉందండి. ఈ పసుపు దంచే కార్యక్రమం అయితే అసలు ఎంతమంది ఎలా దోసుకుంటున్నారో అర్థం కావట్లేదు. చుట్టుపక్కలంతా ఖాళీనే, అక్కడ మాత్రం ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. నేను దంచుతానని అసలు గ్యాప్ లేకుండా నిలబడి ఉన్నారు. ఇప్పుడైతే అక్కడ దంచిన పసుపు అంతా ఇక్కడ వెంటనే జల్లించి ఆ కుండలైతే పోస్తున్నారు అమ్మవారికి సమర్పించడం కోసమని. కోరిన వారి కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే ఆ అమ్మవారి ఆశీస్సులుంటే మనకు అన్నీ ఉన్నట్లే. నేనైతే ఫ్రీ అయినప్పుడల్లా వెళ్ళి దంచుతూనే ఉన్నాను పసుపు దంచే కార్యక్రమంలో అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం అయితే చూపించబోతున్నాను, రెడీగా ఉండండి.
అమ్మవారు పూనింది ఆవిడికి. చూశారు కదా, చాలా మంది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అని నేనైతే రికార్డ్ చేశాను మీకోసం. ఇక టైం ఇప్పుడైతే 2 అవుతుంది. అమ్మవారి కోసం దంచిన పసుపు, అక్కడ దంచిన పిండితో చేసిన పాలాయలు ఇవన్నీ తీసుకుని అక్కడ ఉన్న వరపడిన మహిళలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి పసుపు కుంకుమతో పాటు 4 ఊర్లు కవర్ చేస్తూ ఊరేగిస్తూ తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో అయితే సమర్పిస్తారు. వీళ్ళ చేతిలో ఆకులు ఉన్నాయి కదా, అవి మొగలి ఆకులు అన్నమాట. వాళ్ళు పిల్లల కోసం పూజ చేశారని ఆ ఆకుల్ని పట్టుకొని 4 ఊర్లు ఊరేగిస్తూ తీసుకెళ్తారనమాట. వెళ్లే ముందు దారిలో ప్రతి ఇంటి ముందు వారు పోసి అందరూ హారతిచ్చి నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటి వారు పసుపు కుంకుమ ఉత్సవంగా భావించి. ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు దీనికోసమని. మరి మీలో ఎవరైనా మన వెంగమాంబ దేవత పేరింటాలు తిరునాళ్ళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. గుడి అంతా ఖాళీ అయిపోయిందండి. టైం ఏమో 2 అవుతుంది. ఉత్సవం చూస్తున్నారు అందరూ. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఇలా 4 ఊర్లు తిరుగుతూ చివరిగా అమ్మవారి గుడికి తీసుకెళ్ళి సమర్పిస్తారు. అక్కడ పసుపు కుంకుమ పాలాయిలు. ఈ వరపడిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని పొంగలు పెట్టి ఆ పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాళ్ళు ప్రసాదం తీసుకొని ఒక్క పొద్దునైతే చెల్లిస్తారు. సో ఇదండి, ఇలా మన 5 రోజుల పండుగలో తొలి పండుగ ఆదివారం నిలుపు పసుపు దంచే కార్యక్రమం అయితే జరిగింది. ఏ రోజు ఎలా చేస్తారనేది వివరంగా ఇక్కడ పోస్టర్లో అయితే వేశారు. విఘ్నేశ్వరుడు పూజ చేసి మండపారాధన చేసి పంచామృతములు సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం చేసి రాత్రికి సంతానం లేని వారు వరపడము, పసుపు దంచే కార్యక్రమము, పాలాయిల కార్యక్రమము, ఇలా రాత్రి 12 గంటలు అమ్మవారికి జల్దికి తీసే కార్యక్రమము జరుగుతుంది. తెల్లవారుజామున 2 గంటలకు ఈ పచ్చవవారి దేవరలి నుంచి బయలుదేరి 5 గంటలకు ఆ వెంగమాంబ తల్లి దేవస్థానం వద్ద ఒక్క పొద్దు చెల్లించి అందరూ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. నేనైతే మార్నింగ్ 2 వరకు చూశానండి. ఒక పచ్చవవారి ఆడపిల్లగా మా ఇంటి ఇలవెల్పుని మీ అందరికీ చూపించాను. వీక్షించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.